నేను ఇంకా ప్రెస్ సార్ ఒకసారి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గ అన్ని సమస్యలను ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి మనం అందరం కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా పేరెంట్స్ ఉన్నారు, మనం అందరం ఆలోచన చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి చెత్తనే కానీ ఏ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనకుండా మనది మనం శుభ్రం పెట్టుకునే పరిస్థితి మనం అందరం కూడా పాలు పంచుకుందాం. దయచేసి దాంట్లో విద్యార్థులు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. ఇంటి ముందర చెత్త పడేస్తే మీ పేరెంట్స్ కి చెప్పండి దయచేసి. దాని నుంచి ఇబ్బందికరంగా అవుతుంది, దాని నుంచి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, నానా ఇబ్బందికరంగా జ్వరాలు వస్తాయి. దాని చెత్త కుప్పలన్న కానీ వాళ్ళు తడిపొడి చెత్త అనే సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ లో మీకు మీ ఇంటింటికి వచ్చే సిస్టమ్ ఉన్నది. దయచేసి వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయండి. ప్లాస్టిక్ ని ఎక్కడ దగ్గర మీరు దాన్ని బైకాట్ చేసే పరిస్థితి మీరు విద్యార్థులు నడుము బిగించి మీరు ముందుకొచ్చి ప్లాస్టిక్ ని నిషేధించే పరిస్థితి వచ్చే వరకు మీరు పోరాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారు, సోమల గారు, విజయాదేవి గారు, నీరజా పార్వతి గారు, దుర్గర్లాల గారు, రాము గారు, అమీర్ గారు, దారాసింగ్ గారు, ఏఎంసీ మూర్పల్లి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ నాందేడి గారు, ఉపాధ్యాయులకు, మా ఆర్పీ సోదరులకు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజుకు యావత్ తెలంగాణలో దుర్మార్గం పాలన అంతమొందించి ఒక ప్రజాపాలన తీసుకురావడానికి ఈరోజు సంవత్సర కాలం సంవత్సరం అయింది. ఈరోజు ప్రజాపాలనలో మీరందరూ కూడా ఆశించినట్లు ఏ విధంగా మన ప్రజాపాలన రావాలా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం పెట్టుకొని యావత్ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా తప్ప చెప్పిందో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒమ్మ చేయకుండా రోజుకు 18-19 గంటలు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మనం చూస్తాం ఈరోజు గతంలో ఏ విధంగా ఉండే ఆ రోజు వాళ్ళకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకు 10 సంవత్సరాల కింద వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ అప్పచెప్తే వాళ్ళు ఈరోజు తెలంగాణని 10 సంవత్సరాలలో అస్తవ్యస్తం చేసి అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ పైన అప్పులు చేసి ఆ 8 లక్షల కోట్లు అప్పులే కాకుండా ఎక్కడ చూసినా ఒక కాంట్రాక్టర్ చూసినా అప్పే, ఒక కౌన్సిలర్ పనిచేసిన ఆయనకు బాకే, ఒక సర్పంచ్ పనిచేసిన ఆయనకు బాకే, బయట 2 లక్షల కోట్లు అప్పు చేసిన మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇంకా 2 లక్షల కోట్ల కాంట్రాక్ట్స్ బిల్స్ రూపకంగా ఇంత అప్పు చేస్తాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా ఏదైతే మనం 6 గ్యారెంటీలు ఇచ్చినామో మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయించామని చెప్పిన మరి చేసినాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు పిల్లలకి ఎప్పుడు కూడా యూనిఫామ్సే కానీ టెక్స్ట్ బుక్సే కానీ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు 6 నెలలకు ఇచ్చేది. గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా స్కూల్స్ ఓపెన్ చేసి రోజు ఎందుకంటే పిల్లలకు అందరూ కూడా యూనిఫామ్స్ సేమ్ డే ఇవ్వాలని చెప్పి వాళ్ళకు టెక్స్ట్ బుక్సే కానీ నోట్ బుక్సే కానీ అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ సంవత్సరం వాళ్ళకు జూన్ మొదటి వారంలో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్ పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెడ్ ఛార్జీలు 50% పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకు 60% కూడా పెంచి వాళ్ళకి కాలాలు కూడా సరిపోవని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసము ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనకు వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా, వాళ్ళ క్వాలిటీ ఫుడ్ పెట్టాలా, వాళ్ళకి ఉన్నటువంటి సంపలకే కానీ దీనికే కానీ ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎక్కువ అయినాయి, ఖచ్చితంగా ఛార్జెస్ పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెంచడం జరిగింది. అదే కాకుండా మనందరం కూడా గమనించాలి,
గతంలో చూసినాం ఒక్క ఉద్యోగాలు ఆ రోజు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చిందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఇదే సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి పని చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా కట్టేలా కాలు పెట్టడం, ఏ విధంగా గవర్నమెంట్ కు చెడ్డ పేరు రావాలా, ఏ విధంగా మొన్న మీరు అందరూ కూడా చూసిరు డిఎస్సి పెడుతుంటే డిఎస్సి నిర్వర్తించకుండా ధర్నా చేసారు. కొంతమందికి కుయుక్తులను పెట్టుకొని, కొంతమంది కిరాయి మోకలను పెట్టుకొని ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగకుండా చూసాం. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు అన్నింటినీ కూడా బెదరకుండా ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా డిఎస్సి ఎగ్జామ్ నిర్వర్తించి మన గూడెలలో, మన తండలలో, మన పాఠశాలల్లో, మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థి పంతులు లేని టీచర్ లేని పాఠశాల ఉండొద్దనే లక్ష్యంతో 11,000 మందిని ఉపాధ్యాయులను మేము ఫిలప్ చేసి పంపించడం జరిగింది. అదేగా సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల్లో ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినటువంటి పాపన అవ్వలేదు. అయినా గ్రూప్ 1 ఎగ్జామ్ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉంటే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నిందలేసి ఇది ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కాకుండా కూడా దాన్ని కూడా 30 తిప్పలు పెట్టింది. అయినా సరే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఆ గ్రూప్ 1 కూడా రేపు మాపు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. అదేగా సోదరులారా, మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఆ రోజు చెప్పినాం రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే దాదాపు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిగిలిపోయింది, వాళ్ళకు కూడా త్వరలోనే ఇస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినవన్నీ కూడా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసిన తాండూరు అవతారాన్ని ఒక చిన్న వర్షం పడితే ఇల్లు మునుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇల్లు నేను చూసిన వర్షం పడ్డప్పుడు ఇవన్నీ నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. మా పరిస్థితి బాగలేదు, మా దగ్గర రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, మాకు ఒక చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది, తాండూరు అంతా మునిగిపోతుంది. ఒక తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది. తాండూరు మున్సిపాలిటీ దాదాపు 73-74 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటికీ నల్లలు లేని ఇల్లు ఉన్నాయి, రోడ్లు లేని డ్రైనేజీ లేని పరిస్థితి ఉన్నది. ఒక చిన్న వర్షం పడితే 30 ఇదవుతున్నదంటే చిలుక వాళ్ళు ప్రక్షాళనకు ఎన్ని డబ్బులు అయినా ఇస్తారని చెప్పిండు. చిలుక వాళ్ళు ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. అదే మన కిందికి చూసిన మైనార్టీ సోదరులకు గొల్ల చెరువు ఒక చిన్న వాగు పడితే చెరువు అంతా కంపులేసిపోతా ఉన్నది. ఆ చెరువు కూడా ఎక్కడ కూడా మురుగు నీళ్ళు బయటకు పోయేందుకు దాదాపు దానికి కూడా 5 కోట్లు మంజూరు చేయించడం, ఆ నీళ్లు కూడా బయటకు తీపించే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. అదేగా సోదరులారా, ఈ రోజు తాండూరు పరిస్థితి అంతా కూడా ఈ రోజు అమృత్ 2 నుంచి దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టౌన్ వెరిగిపోయింది, చాలా ఇళ్లకు నీళ్లు నల్లాలు లేవు, వాళ్ళకి ట్యాంకుల పరిస్థితి తక్కువ ఉంది, ట్యాంకుల కెపాసిటీ. దాంతోనే అమృత్ 2లో ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక 30 కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్లు కూడా పెట్టడం జరిగింది. రేపు మాకు అన్నింటినీ కూడా తాండూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కాదు తాండూరు చుట్టుముట్టు రోడ్లు. నేను తాండూరు ఇందులో కొంచెం ఓట్లు అడిగ పోయినా, అరే మాకు పిల్లలు ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది సార్, మాకు తాండూరు నుంచి హైదరాబాద్ పోవాలంటే ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉన్నది, దయచేసి మీకు దండం పెడతాం ఓట్లేస్తాం కనుక రోడ్ అయిపోయిందని చెప్పి చాలా మంది ఇంట్లో పోయినప్పుడు నన్ను డైరెక్ట్ పట్టుకొని నిలవి జరిగింది. వారు చెప్పినట్లే తాండూరు రోడ్డు కూడా 100 కోట్లు పెట్టి టెండర్లు పెట్టడం జరిగింది. అది కూడా రేపు మాకు అన్ని కూడా రోడ్లు తీసుకుంటాం. అది ఒకటే రోడ్డు కాదు, తాండూరు చుట్టుముట్టు ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా తాండూరు పరిసర తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఆ రోజు చెప్పినాం, నాకు అవకాశం ఏంటి మాకు చూపిస్తామని చెప్పినాం. నేను గెలిచి 1 సంవత్సరం అవుతుంది, నేను తప్పకుండా ఎక్కడైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో తాండూరు నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చినో నేను తప్పకుండా నిరూపిస్తాను, నేను పని చేపిస్తా ఉన్నానని చెప్పి కూడా తాండూరు ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో నమ్మి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా వారు ఆశించిన మేరకే దాదాపు ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 400-500 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్ని వందల కోట్లైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ రోజు చెప్పినాం
మంచి స్కూల్స్ మంచి మన ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం, మంచి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని మన పిల్లలకు మంచి ఇది చేసుకోవడానికి 200 కోట్లతో ఈ రోజు 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేట్ స్థాయికి ధీటుగా దాన్ని మన దౌలాపూర్లోనే కట్టబోతున్నాం. అతి త్వరలోనే మనం చెప్పినాం ఒక మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం. ఆ రోజు తాండూరుకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పినాం. మీకు చెప్పినట్లే అతి త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతా ఉన్నది. ఇంకా తాండూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు దారసింగన్న చెప్పినట్లు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ డ్రైనేజ్ ఖచ్చితంగా మన తాండూరు పట్టణానికి అవసరం ఉన్నది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం, వారిని ఒప్పిద్దాం, మెప్పించి వారి సహకారంతో ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ తీసుకొస్తాం. ఇంకా అక్కడక్కడ ఖాళీలలో డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, మురికి నీటి ఇబ్బంది ఉన్నది.